Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ దంగల్. TV9 లైవ్ షో విత్ కేసీఆర్ ప్రోగ్రామ్ లో గులాబీ దళపతి ఇచ్చిన సమాధానాలపై పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నారా అని అడిగిన ప్రశ్న, కేసీఆర్ ఇచ్చిన సమాధానం మరోసారి వైరల్ అవుతోంది. మందకృష్ణ కడియం మధ్య ఇదే విషయంపై వార్ నడుస్తోంది ఇప్పుడు. మరి మందకృష్ణ ఆరోపణలకు కడియం కౌంటర్ ఇచ్చారా? కడియం మందకృష్ణ మధ్య బిగ్ ఫైట్. డబ్బులు తీసుకుని పార్టీ మారారన్న మందకృష్ణ, డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలన్న కడియం. మరోసారి TV9 లైవ్ షో విత్ కేసీఆర్ ప్రోగ్రామ్ పై చర్చ. TV9 లైవ్ షో విత్ కేసీఆర్ ప్రోగ్రామ్ లో ఓ ప్రశ్న వచ్చింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నారా లేదా, అసలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లినట్టు అనేది ప్రశ్న. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన సమాధానం కడియం మందకృష్ణ మధ్య రచ్చ మరింత రాజేసింది. ఎందుకు కడియం శ్రీహరి వదిలేసి వెళ్ళిపోయారు? టికెట్ ఇచ్చిన ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చినా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. బయట భారీ స్పెక్యులేషన్ జరుగుతుంది, మీరే చెప్పాలి. కడియం శ్రీహరికి మీరు బీఫామ్తో పాటు డబ్బులు కూడా 10 కోట్ల రూపాయలతో కూడా డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసం వాడుకోమని. అయినా ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకటి, డబ్బులు ఇచ్చారా లేదా? రెండు, ఆయన ఎంత చేసినా కూడా ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చారా లేదనేది ఏ రాజకీయ నాయకులు చెప్తారండి? ఏ పార్టీ అని చెప్తారా? మీరు చెప్తారు కదా. చెప్పాం కదా, ఎందుకు చెప్తాం? మీరు బోల్డ్ కదా, చెప్తారు కదా. పొలిటికల్ వ్యవహారం ఎన్నికలు జరుగుతూ ఉంటుందండి, రెగ్యులర్ ప్రాసెస్. సరే, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తో పాటు కేసీఆర్ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారన్నది మందకృష్ణ మాదిగ ప్రధాన ఆరోపణ. ఇంటర్వ్యూలోని ఓ క్లిప్ ను చూపిస్తూ కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నారనే దానికి ఈ వీడియోనే నిదర్శనమని విమర్శించారు మందకృష్ణ మాదిగ. కడియం శ్రీహరికి మీరు బీఫామ్తో పాటు డబ్బులు కూడా 10 కోట్ల రూపాయలతో కూడా డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసం వాడుకోమని. అయినా ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకటి, డబ్బులు ఇచ్చారా లేదా? రెండు, ఆయన ఎంత చేసినా కూడా ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చారా లేదనేది ఏ రాజకీయ నాయకులు చెప్తారండి? చెప్తారా? మీరు చెప్తారు కదా. చెప్పాం కదా, ఎందుకు చెప్తాం? కేవలం బీఆర్ఎస్ నుంచే కాదు, కాంగ్రెస్ లో చేరే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా కడియం శ్రీహరి డబ్బులు తీసుకున్నారనేది మందకృష్ణ మాదిగ ప్రధాన ఆరోపణ. రెండు పార్టీల తరపున కోట్లకు కోట్లు తీసుకున్న కడియం వాటిని ఓట్లు కొనేందుకు ఖర్చు పెట్టబోతున్నారని ఆరోపించారు. ఆయన ఏమన్నాడు? ఇవ్వలేదు అనలే. ఓకే, ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటాడు, లే ఇవ్వలేదు అంటాడు. కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్గా మేము చెప్పలేము కదా అన్నాడు. అంటే సర్టిఫికెట్ అదే, అంతేనా? సర్టిఫికెట్ అదే, డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటారు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు పెట్టేయండి సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. తన కూతురికి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. ఓటు నేసేటప్పుడు మాత్రం ఆ డబ్బు అక్రమ సంపాదన డబ్బు కాబట్టి మీ దగ్గరకు వస్తే 5,000 ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, 10,000 ఇచ్చాయని ఓటు తీసుకోవాలని సిద్ధపడుతున్నాడు. కనుక నాకు ప్రచారం జరుగుతుంది, అది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని ప్రచారం జరిగింది కదా, ఆ ప్రచారం వరంగల్ ప్రజలందరికీ తెలుసు. ప్రచారం ఉన్నది కాబట్టినే సోదరుడు మన రజనీకాంత్ కేసీఆర్ గారిని అడిగింది కదా, అట్లనే ఈ ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా రెండు పార్టీల నుంచి కడియం శ్రీహరి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారంటున్నారు మందకృష్ణ. ఆ సొమ్ముతో వరంగల్ ఎంపీగా తన కూతురు కడియం కావ్యను గెలిపించుకోవడానికి ఓటుకు 5,000 నుంచి 10,000 ఇవ్వబోతున్నారని చెప్పారు. కూతురి గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమని సంచలన ఆరోపణలు చేశారు. అయితే కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ నుంచి 10 కోట్లు తీసుకున్నాను అన్నది అవాస్తవం అంటున్నారు. 10 కోట్లు తీసుకున్నట్టు ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తాను డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలు చూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అంతేకాదు తన కూతురు కావ్యని లోక్సభ పోటీల నుంచి విత్డ్రా చేయిస్తానని కూడా చెప్పుకొచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మందకృష్ణకు కౌంటర్ ఇస్తోంది. దళితుల ఓట్లను గంపగుత్తగా బీజేపీకి వేయించేందుకు మందకృష్ణ మాదిగ కమలం పార్టీ నుంచి పెద్ద ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించింది. మందకృష్ణకు బీజేపీ 200 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వినబడుతున్నాయని విమర్శించింది. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నుంచి కూడా మందకృష్ణ భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయంటోంది కాంగ్రెస్. మొత్తానికి వరంగల్ వేదికగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య కాసుల కహానీ నడుస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.